ఇది మేము ఇక్కడ ప్లాంట్స్ చూపెట్టడానికి మాత్రమే ఇక్కడ వేసాము. మరి అలాగే సర్పగంధ తోటలు మేము 5-6 ఎకరాలు చెరువు కింద ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉంది అక్కడ పెట్టాము. సర్పగంధ ఎకరానికి దాదాపు లేదంటే 2 లక్షల ఆదాయం వస్తుంది. 18 నెలల పంట ఇది. మరి దీని విత్తనాలు ఖర్చు గురించి సరిపోతే విత్తనాలు కూడా తీసేసి మనం సేల్ చేస్తే కేజీ 5,000 6,000 విత్తనాలు డబ్బులు వచ్చేస్తాయి. ఇది బీపీ గురించి రామబాణం లాగా పనిచేస్తుంది. అలాగే మెంటల్ కేసెస్ గురించి కూడా చాలా బాగా వస్తుంది. తెల్లబొల్లి ఎవరికైతే ఉంటుంది దీని ఆకులతో తెల్లబొల్లికి మందు వస్తుంది. ఇది చాలా మంచి మందు. ఇది ఇవాళ అంతరించిపోతుంది. ప్రభుత్వాలు కనుక వీటిని పెంచటానికి రైతులకి అవకాశం ఇచ్చి మెడిసినల్ ప్లాంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సబ్సిడీలు తీసుకొచ్చి ప్రజల ద్వారాగా ఆదివాసీ రైతుల ద్వారాగా దీన్ని డెవలప్ చేయగలిగితే వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అయితే మాకు ఇలాంటి వైద్యులకి మందు రూపంగా మాకు దొరుకుతుంది.